ఎప్పుడైతే సాతాను పడద్రోయబడ్డాడో వానితో పాటి 3వ భాగము, ఎంత భాగము? 3వ భాగం అంటే 1,000,000 మంది దేవదూతలు ఉన్నారనుకోండి, 30 లక్షల పైచిలుకు పటకచ్చేశాడు వానితో పాటు. ఒకవేళ 10 కోట్ల మంది దేవదూతలు ఉన్నారనుకోండి, 3 కోట్ల మంది, 100 కోట్ల మంది దేవదూతలు. భారతదేశం ఉంది కదా, ఎంతమంది ఇప్పుడు? 150 కోట్ల మంది. వాటితో పాటు 50 కోట్ల మందిని పట్టుకొచ్చాడు. 3వ భాగం అంటే అంతే కదా. పరలోకం నుంచి వాడితో పాటు ఎంతమంది ఉన్నారో మనకు లెక్క తెలియదు సరిగా. ఇంత పెద్ద విశ్వాన్ని, యూనివర్సెస్ని, గ్యాలక్సీస్ని అన్నింటినీ సృజించిన, పరిపాలించుచున్న దేవుడు ఎంతమంది దేవదూతలను తయారు చేశాడో మనకు తెలియదు కదా. హల్లెలూయా. అర్థం చేసుకోనండి. వీటిని పరిపాలించడానికి, ఏలడానికి, అలైన్మెంట్లో దేవుడు ఇంత గొప్ప సృష్టిని కలగజేశాడు. వీటన్నింటినీ అంత సృష్టిని కలగజేసిన దేవుడు ఎంతమంది దేవదూతలను కలగజేశాడో మనకు తెలియదే. హల్లెలూయా. అయితే బాగా గమనించండి. వాడితో పాటు పడదేయబడినటువంటి దేవదూతలే వీళ్ళందరూ ఏ కోవకు చెందినవారు? సాతాను, లూసిఫర్ అనేవాడు ఏ కోవకు చెందినవాడు? ఫస్ట్ ఆర్డర్కి చెందినవాడు. వాడు ఫస్ట్ లెవెల్కి అభిషేకము నొందిన కెరూబువై. హల్లెలూయా. అభిషేకము నొందిన కెరూబు అంటే ఫస్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాడు, దేవునికి దగ్గరగా ఉన్న ఇన్నర్ కోర్టులో ఉన్నటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా 4 దేవదూతలు, వారు ఎవరు? 4 క్రీచర్స్ అని బైబిల్లో రాయబడింది. ఒకరు ఎద్దు ముఖము కలిగిన వారు, ఒకరు పక్షి ముఖము కలిగిన వారు, ఒకరు మానవ ముఖము కలిగిన వారు, ఒకరు పక్షి, ఎద్దు, సింహపు ముఖము కలిగినటువంటి వారు. వారికి రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ రెక్కల చుట్టూ కనులు ఉంటున్నాయి. నెక్స్ట్ అక్కడే ఇన్నర్ కోర్టులో 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. సింహాసనములు వేయబడ్డాయి, వాటిపైన వారు కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లెక్కింపజాలనటువంటి దేవదూతల సమూహము. ఇంతమందిని ఆ యోహాను భక్తుడు చూచి రాయుచున్నాడు అనమాట ఆ మాటలన్నింటినీ కూడా. హల్లెలూయా. దే ఆర్ ఆల్ ఇన్ ద ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద లార్డ్. ఆయన అంతరంగ మందిరంలో ఉంటున్నటువంటి, ఆ యొక్క సభలో ఉంటున్నటువంటి వారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాడు, ఆ ఇన్నర్ కోర్టులో ఉన్నటువంటి వాడు కెరూబు. వానికి ఒక అధికారము, ఒక నాయకత్వము. కొంతమంది దేవదూతల పైన అధికారిగా ఉన్న సమయంలో వాడు పడదోయబడినప్పుడు వారందరినీ వెంట పెట్టుకొని వాని ఆర్డర్లో వాడు నెక్స్ట్ లెవెల్స్ లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంట పెట్టుకొని వచ్చేసాడు వాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఈ మాట ఉంటున్నది, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము.